ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్, ఏంటి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇఫ్ ఎనీథింగ్ చెప్పగలరా? అదే నేను మా మమ్మీ చాలా స్ట్రగుల్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో ఒక 5 years బ్యాక్ నాకు పెళ్ళి అయింది. సో దాంట్లో లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ అన్నమాట. నేను నా హస్బెండ్ వినయ్ అని, వాళ్ళకి చల్లి ఉంది నవ్య, అందరికీ తెలిసే ఉంటుంది. సో నవ్య గారు ఇప్పుడు సీరియల్లో చేస్తున్నారు. నవ్య గారు అవును, ఇప్పుడు ఏం సీరియల్స్ చేయట్లేదు, బిఫోర్ చేసేవాళ్ళు. నా పేరు మీనాక్షిలో చేసేవాళ్ళు కదా నవ్య గారు. సో అందరికీ తెలుసు, మొత్తం ఇండస్ట్రీకి అరేంజ్ మ్యారేజ్ అంటే తెలియని వాళ్ళ గురించి లేదు, ఇది అరేంజ్ మ్యారేజ్ అని, లైక్ అరేంజ్ అయిన తర్వాత లవ్ అయింది, మొత్తం అరేంజ్ అయ్యాక లవ్ అయింది అనమాట. సో అదే నేను నవ్య లైక్ ఆర్కా మీడియా గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం, పక్క రూమ్లో ఉన్నప్పుడు. సో వాళ్ళ మమ్మీ కూడా వచ్చేవాళ్ళు, మా మమ్మీ కూడా నాతో ఎప్పుడు షూటింగ్ వచ్చేవాళ్ళు. సో అలా కూర్చొని మాట్లాడేటప్పుడు ఇలా మా అబ్బాయికి ఇలా కోడల కోసం వెతుకుతున్నాము. మాట్లాడేటప్పుడు అక్కడ నాకు క్యారెక్టర్ పేరు పూర్ణిమ అని. సో ఇలాంటి అమ్మాయి దొరికితే బాగుంటది, చాలా క్యూట్ గా ఉండాలి, మీ అమ్మాయిలానే ఉండాలి, అమ్మాయిలానే ఉండాలి, అది ఇది చెప్తే మా అత్తయ్య అంతా నన్నే మొత్తం వర్ణించారు, ఇలా అమ్మాయి కావాలి అని. అంటే డైరెక్ట్ గా చెప్పకుండా మీ అమ్మాయిలానే ఉండాలి, ఈ నవ్వు ఇలానే ఉండాలి, అది ఇది చెప్తే మా మమ్మీ సరే చేసేసుకోండి అన్నారు. అక్కడికి ఈ మాట ఫిక్స్ అయిపోయింది. ఆ మాట చేసి 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంతే, అన్ని అసలు నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది అని చూసేలా పని అయిపోయింది. సో ఫస్ట్ అబ్బాయి ఎవరు, ఎలా ఉన్నాడు ఏం చూడలేదు నేను. సరే వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, ఓకే చెప్పేశాను. తర్వాత ఫేస్బుక్ వెళ్ళి నవ్య ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆయనని వెతికి ఆయనకి మెసేజ్ పెట్టి, ఒక మంచి రోజు చూసుకొని మెసేజ్ చేసి, నార్మల్ నంబర్ తీసుకొని మెసేజ్ చేసి, తర్వాత కాల్ చేసి, తర్వాత బెంగళూరుకి వెళ్ళి కలిసాము. ఒక పెద్ద కథనేలే.